ఒక సినిమా థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అవుతుంది. కానీ ఏళ్ల తర్వాత అదే సినిమా మళ్లీ రిలీజ్ అయ్యి థియేటర్లను షేక్ చేస్తుంది అంటే వినడానికి కథలా అనిపిస్తుంది. కానీ టాలీవుడ్లో ఇప్పుడిది కొత్త ట్రెండ్ అయిపోయింది. ఆ ట్రెండ్కి బెస్ట్ ఉదాహరణగా నిలిచిన సినిమా ఆరెంజ్. ఒకప్పుడు ఇండస్ట్రీలో భారీ డిజాస్టర్ అని ముద్రపడిన ఈ చిత్రం ఇప్పుడు మాత్రం రిలీజ్ల కింగ్గా మారిపోయింది. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమా కావడంతో అప్పట్లో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మ్యూజిక్ రిలీజ్ అయ్యేసరికి పరిస్థితి ఇంకో లెవెల్కి వెళ్ళింది. హారిస్ జయరాజ్ ఇచ్చిన పాటలు అప్పట్లో యువతను పిచ్చెక్కించాయి. రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రచారం కావడంతో అందరూ మరో బ్లాక్ బస్టర్ వస్తుందని ఫిక్స్ అయిపోయారు. కానీ రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా కథ, ట్రీట్మెంట్ అప్పటి ఆడియన్స్కి కొత్తగా అనిపించలేదు. ఆ టైంలో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా స్లోగా అనిపించింది. దాంతో భారీ ఓపెనింగ్స్ వచ్చినా వెంటనే కలెక్షన్స్ పడిపోయాయి. ఫైనల్గా ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్గా నిలిచింది. ఆ ఫ్లాప్ ప్రభావం ఎంత తీవ్రంగా అంటే నిర్మాత నాగబాబు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ కాలం మారింది, ఆడియన్స్ టేస్ట్ మారింది. అదే సినిమా ఇప్పుడు కొత్త తరం ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ అయింది. మొదటిసారి రిలీజ్ చేసినప్పుడు ఎవ్వరూ పెద్దగా అంచనా వేయలేదు. కానీ షోలు మొదలయ్యాక థియేటర్లలో వాతావరణం మారిపోయింది. యువత భారీగా వచ్చి సినిమా చూసింది. సోషల్ మీడియాలో క్లిప్స్ వైరల్ అయ్యాయి. అలా ఫ్లాప్ మూవీ ఒక్కసారిగా కల్ట్ క్లాసిక్గా మారిపోయింది. అప్పట్నుంచి ఈ సినిమాను సందర్భానుసారంగా మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. ప్రతిసారీ కొత్త సినిమాలా రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు తాజాగా మూడోసారి రీరిలీజ్ చేసినప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయింది. బుక్మై షోలో మొదటి రోజు మాత్రమే దాదాపు 25,000 టికెట్లు అమ్ముడయ్యాయి. రెండవ రోజు మరో 20,000 టికెట్లు అమ్ముడయ్యాయి. అంటే కేవలం 2 రోజుల్లోనే 45,000 టికెట్లు ఆన్లైన్ ద్వారా వెళ్లాయి. ఇంకా ఇతర టికెటింగ్ ప్లాట్ఫామ్స్, ఆఫ్లైన్ కౌంటర్లు కలిపి చూస్తే మొత్తం 70,000కి పైగా టికెట్లు 2 రోజుల్లో అమ్ముడయ్యాయని ట్రేడ్ అంచనా. ఇది ఒక రీరిలీజ్ సినిమాకి చాలా పెద్ద నంబర్. సాధారణంగా రీరిలీజ్ అంటే ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి వేరేలా ఉంది. చాలా మంది ఈ సినిమాను థియేటర్లలో మొదటిసారి చూస్తున్నారు. కలెక్షన్స్ విషయానికొస్తే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 కోట్లు గ్రాస్ వచ్చింది. రెండవ రోజు కూడా 1 కోటి పైగా గ్రాస్ వచ్చింది. అంటే 2 రోజుల్లో 2.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పటికే గత రీరిలీజ్ల కలెక్షన్స్ కలిపితే ఈ సినిమా మొత్తం 6.5 కోట్ల గ్రాస్ దాటింది. ఇంకా వ్యాలంటైన్స్ వీక్ కొనసాగుతుండడంతో మరో 2 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ చెబుతోంది. ఇక్కడ అసలు ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమా మొదట రిలీజ్ అయినప్పుడు లవ్ కాన్సెప్ట్ ప్రేక్షకులకు ముందుగా అనిపించింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ నేటి జనరేషన్కి చాలా దగ్గరగా అనిపిస్తోంది. ప్రేమ అంటే ఏమిటి అనే పాయింట్ మీద ఈ సినిమా చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో కోట్స్లా తిరుగుతున్నాయి. అప్పట్లో అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతోంది అనేది చాలా మంది కామెంట్. మ్యూజిక్ కూడా ఈ రీరిలీజ్ సక్సెస్కి పెద్ద కారణం. థియేటర్లో పాటలు మొదలైతే ప్రేక్షకులు లేచి డాన్స్ చేయడం, మొబైల్ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేయడం సాధారణమైపోయింది. ఒక రీరిలీజ్ మూవీకి ఇలా ఫెస్టివల్ వాతావరణం రావడం చాలా అరుదు. అందుకే ప్రతిసారి ఈ సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక సినిమా సక్సెస్ స్టోరీ కాదు, టైం మారితే సినిమా విలువ కూడా ఎలా మారుతుందో చూపించిన ఉదాహరణ. అప్పట్లో ఫ్లాప్ అయిన మూవీ ఇప్పుడు నిర్మాతకి లాభాల వర్షం కురిపిస్తోంది. ఒకప్పుడు నష్టాలు తెచ్చిన సినిమా ఇప్పుడు అక్షయ పాత్రగా మారిపోయింది. మొత్తానికి ఆరెంజ్ ఇప్పుడు ఒక సినిమా కాదు, ఒక ఫెనోమినన్. థియేటర్లలో రీరిలీజ్ ట్రెండ్ని మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా. భవిష్యత్తులో కూడా ఎప్పుడు రిలీజ్ చేసినా ప్రేక్షకులు రావడం ఖాయమనే నమ్మకం ఇప్పటికే ఏర్పడిపోయింది. ఒకప్పుడు కాలానికి ముందున్న సినిమా ఇప్పుడు కాలానికి సరిపోయిన సినిమా అయిపోయింది అనడానికి ఇదే బెస్ట్ ఉదాహరణ.